ఎంతటి వారైనా కర్మఫలం అనుభవించక తప్పదు అనడానికి మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఒక ఉదాహరణ. ఒకప్పుడు అపర కుబేరుడుగా వెలుగొందిన ఆయన ఇప్పుడు సాధారణ ఖైదీగా జైలు ఊచలు లెక్కిస్తున్నారు. గతంలో తన కుమార్తె వివాహాన్ని నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా కోట్లు కుమ్మరించి అంగరంగ వైభవంగా చేశారు. ఆ సందర్భంగా ఆయన తన కుమార్తెను తల నుంచి కాళ్ల వరకు వజ్రాభరణాలతో అలంకరించిన తీరు అప్పట్లో వార్తల పతాక శీర్షికల్లో నిలిచింది. అటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు మైనింగ్ అక్రమాల కేసులో దోషిగా చంచలగూడ జైల్లో కటకటాలు లెక్కిస్తున్నారు. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో దోషిగా నిర్ధారణై చంచలగూడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఇదే కేసులో ఇప్పటికే 4 ఏళ్ల జైలు శిక్ష అనుభవించినందుకు గాను దాన్ని పరిగణలోకి తీసుకుని శిక్ష తగ్గించాలంటూ గాలి జనార్దన్ రెడ్డి కోర్టును కోరినా ఫలితం లేకపోయింది. అదలా ఉంటే గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్లు జైలు శిక్ష ఖరారు కావడంతో ఆటోమేటిక్గా ఆయన శాసనసభ సభ్యత్వం కూడా రద్దయిపోయింది. ఇక ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి జైల్లో తనకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించారు. అయితే సిబిఐ కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. నేరం రుజువై దోషిగా నిర్ధారణ అయ్యి శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం కుదరదని సిబిఐ కోర్టు స్పష్టం చేసింది. దీంతో గాలి జనార్దన్ రెడ్డి చంచలగూడ జైల్లో సాధారణ ఖైదీగా మాత్రమే పరిగణించబడతారు. అంటే మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్దన్ రెడ్డిని చంచలగూడ జైల్లోని ఇతర సాధారణ ఖైదీల్లాగానే ట్రీట్ చేస్తారు. సాధారణ ఖైదీ మాదిరిగానే ఆయన జైలు ఖైదీ యూనిఫామ్నే ధరించాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు ఉండవు. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఈ కేసులో శిక్ష పడిన ఆయన సమీప బంధువు శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్, అలీఖాన్లు కూడా అదే జైల్లో అదే బ్యారక్లో ఉన్నారు.